ఎడారిలో సెలయేరు. అక్టోబర్ 5వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణం. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనమిదే. వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చేవాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు గాని వర ప్రదాతది శాశ్వత ప్రేమ. ఏలియాకు సారేపతు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తరువాత అంతా స్పష్టమయ్యింది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారేపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాస మూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృజించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురమున్నామేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరిచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలో వాలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలాబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.